ఎవరికి వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు అంటే భవిష్యత్తులో ఒక ప్రశాంత్ కిషోర్లు అవ్వాలని కోరుకునేటటువంటి వాళ్ళు, సెఫాలజిస్టులు అవ్వాలని కోరుకునే వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడల్లా తమ వంతు ప్రయత్నం చేసి సక్సెస్ కావడానికి ప్రయత్నిస్తుంటారు. అది వాళ్ళు చెప్పేది నిజమైతే భవిష్యత్తులో వాళ్ళకి అవకాశాలు వస్తాయి, లేకపోతే దెబ్బతింటారు. ప్రస్తుతం ఎవరైతే ఖాదర్ ఖాన్ పఠాన్ ఫౌండర్ అండ్ సిఇఓ ఎవరైతే ఉన్నారో క్యూ మెగా హైదరాబాద్కి సంబంధించిన వైజాగ్ కూడా ఆఫీసులు మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. వీళ్ళ క్యూ మెగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ వీళ్ళ అంచనా చూస్తే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ గెలుస్తుందని అంచనా వేశారు. 45% ఓట్లు వస్తాయని +2 వస్తాయని అంచనా వేశారు. కాంగ్రెస్ పార్టీ 41% ఓట్లకు పరిమితం అవుతుంది, +2 వాళ్ళకు కూడా అన్నటువంటిది అంచనా వేశారు. బీజేపీకి 9% ఓట్లు వస్తే +2 అని అంచనా వేశారు. అంటే మేబీ ప్లస్ అనేటటువంటిది 2 యాడ్ అవ్వచ్చు. అంటే బీఆర్ఎస్కి 45 నుంచి 47 అవ్వచ్చు, 41 43 అవ్వచ్చు, బీజేపీ 9 నుంచి 11 అవ్వచ్చు, ఇతరులకి 5 నుంచి 7 అవ్వచ్చు అన్నటువంటి అంచనా వేసుకొచ్చారు. తద్వారా బీఆర్ఎస్ గెలుస్తుందన్నటువంటి అంచనా వేసుకొచ్చారు ఆయన.